కైజు నంబర్ 8 సీజన్ 1 యానిమే అయితే ఇప్పుడే చూసేసాను భయ్య. ఈ యానిమే అనేది 3 months బ్యాక్ అయితే టోటల్ గా అయిపోయింది భయ్య. చాలా మంది అయితే చూసేసి ఉండొచ్చు, నేనైతే ఇప్పుడే చూసేసాను. ఈ యానిమే అయితే నాకు చాలా బాగా నచ్చింది భయ్య. ఇంకైతే ఈ ఎపిసోడ్స్ అనేవి కూడా 12 episodes ఉంటాయి. సీజన్ 1 వచ్చింది ఇప్పటి వరకు అయితే. 12 episodes అయితే మీరు ఈజీగా కంప్లీట్ చేయవచ్చు. ఈచ్ ఎపిసోడ్ ఒక 20 minutes ఉంటుంది అంతే. ఈ యానిమే చూస్తున్నప్పుడు అయితే నాకు అటాక్ ఆన్ టైటన్ లెక్క అనిపించింది భయ్య. సిమిలర్ గా స్టోరీ అనేది డిఫరెంట్ ఉండొచ్చు, కానీ అటాక్ ఆన్ టైటన్ లో అయితే మనకు టైటన్స్ అయితే చూపెడతారు, వీళ్ళు ఈ యానిమేలో అయితే కైజూస్ అయితే చూపెడతారు. సేమ్ అనిపించింది నాకు మాత్రం. యానిమేని ఇన్స్పైర్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను భయ్య నేనైతే. ఈ యానిమే ఒక స్టోరీ విషయానికి వచ్చేస్తే భయ్య, ఈ యానిమే వాళ్ళు అయితే చాలా కైజూస్ అయితే ఉంటాయి. ఆ ప్రజల్ని కాపాడడానికి డిఫెన్స్ ఫోర్స్ అయితే ఉంటది. ఆ డిఫెన్స్ ఫోర్స్ వాళ్ళు అయితే ఆ కైజూస్ ని అయితే చంపుతూ ఉంటారు. ఇంకా ఇందులో మన మెయిన్ క్యారెక్టర్ తన పేరైతే కాఫ్కా, 32 years old. తనైతే చిన్నప్పటి నుంచి ఒక గోల్ అయితే పెట్టుకుంటాడు డిఫెన్స్ ఫోర్స్ కి వెళ్దామని. కానీ చాలా సార్లు అయితే ఫెయిల్ అవుతాడు. కానీ ఒక టైంలో అయితే ఒక కైజు తన బాడీలో పట్టుకైతే వెళ్ళిపోతుంది. ఇంకా తను కైజు లెక్క ఎలా మారాడు, ఇంకా డిఫెన్స్ ఫోర్స్ కి వెళ్ళాడా లేదా అనేది సీజన్ 1 లో అయితే మనకైతే చూపెడతారు. ఇందులో మనం మెయిన్ గా అయితే ఎంసీఏ భయ, మన కాఫ్కా క్యారెక్టర్ అనేది తన బిహేవియర్ అనేది మనకి కనెక్ట్ అయితే మాత్రం తన కామెడీ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అంత బాగుంటది ఆ క్యారెక్టర్ అనేది. మనకి దీంతో పాటు ఇంకో క్యారెక్టర్ అయితే ఇంట్రడ్యూస్ అయితే చేస్తారు ఈ యానిమేలో. తన పేరు అయితే రెనో. తనైతే మనకి కాఫ్కా అయితే జూనియర్. వీరిద్దరు కలిసినప్పటి నుంచి అయితే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది భయ. ఇంకా కామెడీ అనేది వేరే లెవెల్ ఉంటుంది వాళ్ళిద్దరు బిహేవియర్ అయితే. ఇంకా మెల్లమెల్లగా వరల్డ్ లో ఉన్న కైజూస్ అయితే చూపెడుతూ ఉంటారు. దాని తర్వాత ఒక క్యారెక్టర్ అనేది మనకి ఇంట్రడ్యూస్ అయితే చేస్తూ ఉంటారు. నాకైతే ఆ డిఫెన్స్ ఫోర్స్ లో మనకి వైస్ కెప్టెన్ క్యారెక్టర్ అనేది నాకు చాలా బాగా నచ్చింది భయ. అదిరిపోయింది ఆ క్యారెక్టర్ అనేది. ఇంకా ఎమోషన్స్, ఇంకా మెయిన్ అయితే మనకి యాక్షన్ సీన్స్ భయ చాలా అంటే చాలా బాగున్నాయి. అవి అయితే యానిమేషన్ అనేది వేరే లెవెల్. అసలుకి మనకి ఒక్కొక్క చోట్ల అయితే వేరే లెవెల్ అనిపిస్తుంది యానిమేషన్ అనేది. ఇంకా లాస్ట్ ఎండింగ్ లో అయితే మనకి పర్ఫెక్ట్ ఎండ్ ఇచ్చారు అనిపించింది భయ. పర్లేదు అనిపించింది నాకు మాత్రం. సీజన్ 2 ఎప్పుడు వస్తుందో వెయిట్ చేయాలి. నేనైతే ఈ యానిమే అయితే తెలుగు డబ్ లో అయితే చూసాను. పర్ఫెక్ట్ గా డబ్బింగ్ అయితే చేశారు. డైలాగ్స్ కూడా బాగున్నాయి. మీరు ఈ యానిమే చూసినట్టయితే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒకవేళ చూడలేకపోతే చూసేసాను భయ. ఎక్కువ ఎపిసోడ్స్ కూడా లేవు, 12 episodes ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క ఎపిసోడ్ 20 minutes అలానే ఉంటుంది. చాలా బాగుంటుంది యానిమే. ఒకసారి అయితే చూసేసేయండి. ఇంకా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.